నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లు అంతా ఫోన్లలోనే వాడుకున్నారు వాళ్ళంతా. ఆ? ఆ, అయితే మనకు అవసరమా ఇప్పుడు ఇది? ఎందుకంటే మనం 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చిన సంబరాలలో ఈ ప్రెస్ మీట్లో అవసరమా? చెప్పమంటే చెప్తాను, నాకేం లేదు మీకు. ఓకే. ఇప్పుడు ఏంది మన మీ క్వశ్చన్ ఇది? నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్, వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏంటంటే, జగ్గారెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది సీనియర్స్, మా అందరి మీద వాళ్ళు ఫోన్లు. నాకు చాలామంది అంటారు, అన్న నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేసుకోండిరా అని అంటుంటే, అది విచిత్రం ఏంటంటే, అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళే కదా. నాకు పోలీసు వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసులతో మాట్లాడితే, ఆ గవర్నమెంట్ ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే, అన్న మేము వాట్సాప్లో నుంచి మాట్లాడతాం అన్న అంటారు. అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమవుతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నారు. పోలీసులు కూడా అన్నారు, కొంత పోలీసు అధికారులు కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి. నిన్న మీ ఏమంటుంది ట్యాపా, మీ ట్యాపింగ్ మా ట్యాపింగ్ అందరు ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు రా నాయన కేసీఆర్. అంటే వాళ్ళు ఎంత బలహీనులు అయిపోయారంటే, ఒక సీక్రెస్గా ఉండాల్సింది కొంత, ఎవరంటారు వీళ్ళని క్రైమ్ చేసే వాళ్ళ మీద పెట్టాల్సిన నిఘాని రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి, వాస్తవానికి కూడా వాళ్ళు వచ్చిన ఒక 1 year వదిలేసేసి, ఒక దాదాపు 7-8 ఏళ్ళు వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళ టార్గెట్ కొంత ఏర్ల మీద ఉండే. నంబర్ 1 రేవంత్ రెడ్డి. మా జిల్లాలకు వచ్చేసరికి జగ్గారెడ్డిగా నేను ఉంటుండే, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొందరిని టార్గెట్ పెట్టేసారు అప్పుడంతా. అంటే ఎలక్షన్లలో వాళ్ళు, అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మాకు ఎవరైనా పైసలు పంపిస్తే పైసలు కూడా పట్టేసారు కదా, డబ్బులు పట్టడము చెయ్యడము, మాకు ఎవరైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ పైసలు పట్టడము. ఇంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పరిపాలన, నీచమైన పరిపాలన, దుర్వినియోగం చేసే పరిపాలన ఆ రోజు కేసీఆర్ కుటుంబం చేసింది. చెప్తా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉండొద్దు అని ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ పోలీస్ అయినా చట్టపరిధిలో, చట్టపరంగా పద్ధతిలో ఉండాలని ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు.
నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరన్నా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేమన్నా ఇదా? డెమోక్రసీ లీడర్సం కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేము. దయ్యాలు వచ్చి వేదాల్లో లేచినట్టుందా? మరి టూ మచ్ ఇది. దయ్యాలు వచ్చి దేవుని ఏమంటాం చెప్పి, అదా ఇదా చెప్తి కదా. దయ్యాలు వచ్చి దేవుని తిట్టినట్టు ఉన్నాయి కదా. ఇదే కదా. నేనేమంటున్నా అంటే, వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఎంతో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం. ఒకటి మరి నేను చూస్తున్నా, రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంటి? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేది ఏంది, పోయేది ఏంది? నేనేమంటున్నానంటే, నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పర్సనాలిటీకి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వు ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్పు. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుంటే అర్థం ఉంది.
అందుకే అన్న దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడు. దయ్యాలు వచ్చి దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకొని, దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మాది మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం. ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎందుకు అనవసరంగా గెలుపుతావు, తిట్టిపించుకుంటావు, ఆడామేవు, పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా? ఏం అవసరము? ఇప్పుడు నువ్వు ఆడామే అయిపోయినావు. తిడితేనేమో తిట్టినంటారు, తిడితే ఏడుస్తావు. మళ్ళా ఆడోళ్ళని ఏమైనా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు. నీకెందుకు ఈ మొగల పంచాయతీ? నీకెందుకు? ఎందుకు వస్తున్నావు ఇలా? అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా, బతుకమ్మలు ఆడుకుంటావు. అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ నువ్వు ఆడుక అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్లు, మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారనుకో, నోరు జారీరనుకో, మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు మీ బీసీలు అది రాలే. ఏం డ్రామాలు రా నాయన? డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. ఏమని కాబట్టి నేనే అప్పుడు చాలాసార్లు అన్న మనోళ్ళు అడుగుతుంటే ఆ లిక్కర్ స్కీము ఆ పంచారే నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకుపోయి ఆ లోపల పడేస్తేవి నీ లిక్కర్ కథ పోయి. ఆడ సిసోడి అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల ముఖ్యమంత్రి 6 నెలలు ఉండే. కారణం కాదు, వాళ్ళు కవిత చక్కర్లో పడ్డారు. అదే లిక్కర్ దాంట్లో పాపం. ఈ లిక్కరు అసలు లిక్కర్కి డబ్బులు ఆడికేసి వచ్చిన అన్ని 100 కోట్లు. అరే అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది 100 కోట్లు ఢిల్లీలో, ఎక్కడేనో 100 కోట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర కూర్చొని, సిసోడి దగ్గర కూర్చొని ఆడ 100 కోట్ల రూపాయలు ఆడ లిక్కర్ బిజినెస్ చేయడానికి డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి తీసుకుపోయినావు? జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు 4 నెలలు 5 నెలలు నువ్వే జైలు ఉంటివి. జోక్ జేక్ తిరుపాలి. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ళ లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ, మీరు నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా.
మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. మేమేమి సీరియస్గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం. నేను అందుకే మొన్న కూడా పిఎస్సి క్యాప్టెన్ చెప్పిన, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 నెలల్లో 17-18 నెలల్లో కనబడుతుంది. ఇది రిజల్ట్. ఇది గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంటైర్ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ మీడియానే కాదు, ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థల యజమానులు కానీ లేదా ఆల్ పార్టీస్ మీడియా రిపోర్టర్లు కానీ ఈరోజు స్వతంత్రంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీకు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే హక్కు, స్వేచ్ఛగా డిబేటెడ్లో మాట్లాడే హక్కు, గాలి పీల్చుకునే హక్కు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, రాష్ట్రంలో జిల్లా కలెక్టర్